సో డాక్టర్ గారు మీరు అంటే వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత అది ఒకవేళ తక్కువ స్టేజ్‌లో ఉన్నప్పుడు చాలా ఖచ్చితత్వం కోసం రోబోటిక్స్‌ని వాడుతున్నారు, క్యూర్ చేస్తున్నారు. సో మనం ప్రివెంటివ్‌గా ఇంకేమన్నా జీవనశైలి మార్చుకోవడం కావచ్చు, మిగతా ఏమన్నా చర్యల ద్వారా క్యాన్సర్ రాకుండా చేసే అవకాశాలేమైనా ఉన్నాయా? అమెరికన్ క్యాన్సర్ సొసైటీ రికమెండేషన్స్ ప్రకారము ఎవ్రీ డే 30 మినిట్స్ వాకింగ్, ఓకే. 5 డిఫరెంట్ వెజిటబుల్స్ ఇన్ ఏ వీక్, హ్మ్. వారంలో 5 వివిధ రకాల వెజిటబుల్స్, వివిధ రకాల ఫ్రూట్స్, తర్వాత 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం, ఈ హార్మోన్స్ అవి వాడకపోవడం, టొబాకో, ఆల్కహాల్ వాడకపోవడం, ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్ ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. ఎక్కువ ఉత్పత్తి అయ్యి బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి మనం ఇలా లైఫ్ స్టైల్ చేంజ్ చేయొచ్చు. అలాగే 15% కేసెస్‌లో హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు 140 క్యాన్సర్ జీన్స్ 20,000లో అన్ని హాస్పిటల్స్ చేస్తాయి. హుహు. సో, క్యాన్సర్ జెనెటిక్ స్టడీ చేసుకుంటే ప్రివెంటివ్‌గా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు హుహు. వాటికి. అండ్ థర్డ్, టార్గెటెడ్ థెరపీ అని కొత్తగా వచ్చాయి. అంటే ప్రతి క్యాన్సర్‌కి పర్టిక్యులర్ టైప్ ఆఫ్ రిసెప్టార్స్ అవి ఉంటాయి. అవి కనుక్కోగలిగితే ట్రీట్మెంట్ కరెక్ట్‌గా జరుగుతుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు.